యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనం. అతడు అక్కడి నుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అబ్రహాము గెరారులో నివసించినప్పుడు ఆ గెరారు ప్రాంతములో అతడు బావులను త్రవ్వించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఆ బావులను ఫిలిస్తీయులు పూడ్చివేశారు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గెరారులో నివసిస్తూ ఉన్నప్పుడు పూడ్చివేయబడినటువంటి ఆ బావులను మరలా తిరిగి అతడు త్రవ్వించినప్పుడు, మొదటి బావి తవ్వినప్పుడు, రెండవ బావి తవ్వినప్పుడు గెరారు కాపరులు వచ్చి ఇస్సాకుతోనూ ఇస్సాకు కాపరులతోనూ జగడమాడారు. ఇస్సాకు మరలా మరొక బావిని తవ్వించినప్పుడు ఆ గెరారు కాపరులు వారితో జగడమాడలేదు గనుక ఆ మూడవ బావికి రెహోబోతు అని పేరు పెట్టాడు. రెహోబోతు అనే మాటకి అర్థం ఏంటంటే వెడము. గెరారు కాపర్లకును ఇస్సాకు కాపర్లకును దేవుడు ఏం కలగ చేశాడంటే ఎడమును కలగ చేశాడు. ఎడము అనగా దూరాన్ని కలగ చేశాడు. ఈ ఉదయకాలము దేవుడు మన జీవితములో కూడా ఆయన ఎడము చేశాడు. ఏమి ఎడము చేశాడు అని గనుక మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ సంకీర్తన 12వ చరణాన్ని చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన పాపములను ఆయన ఎడము చేశాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మరి నీ పాపములు ఎడము చేయబడ్డాయా? మనలో ఉన్న ఆ పాప స్వభావమును తీసివేయగలిగిన వాడు మన ప్రభువైన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరము కూడా మన పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ మరణ పునరుద్ధానాన్ని మనము విశ్వసించటము ద్వారా ఆయన మన పాపములను ఎడము చేశాడు. అసలు పాపం అంటే ఏంటి అని ఆలోచిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వల్ల వచ్చు జీతము మరణం. కనుక పాపానికి శిక్ష ఉన్నది. కనుక ఆ శిక్ష నుండి తప్పించబడాలి అనంటే మన పాపములు మన నుండి దూరము చేయబడాలి. దేవుడు మానవుణ్ణి యథార్థవంతుడుగానే కలగచేశాడు. పాపము లేనివాడిగానే దేవుడు కలగచేశాడు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను వారు మీరారు. దేవుని ఆజ్ఞను వారు మీరడము ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపము. వారు ఆజ్ఞను మీరి పాపాన్ని చేశారు. ఆదాములో నుండి వచ్చిన మనందరిలో కూడా ఆ పాప స్వభావం ఉంది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మానవుడు ఈ భూమి మీద ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ మానవుడు పాపాన్ని పోగొట్టుకోలేకపోయాడు. ఏది మానవుని పాపము నుండి విమోచించలేకపోయింది. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి శస్య శరీరుడిగా వచ్చి సర్వ మానవాళి పాపమును పరిహరించటము కొరకే ఆయన శిలువ మరణాన్ని పొందారు. యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాది. ఒకవేళ నాలో పాపము లేదని నేనంటే మనము దేవునిని అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. మరి సహోదరి సహోదరుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అని నిశ్చయత నీకుందా? ఒకవేళ ఇంకా మీ పాపాలు క్షమించబడకపోతే ఈ ఉదయకాలము యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచండి. దేవుడు మీ పాపములను
ఆయన ఎడము చేసి ఇక ఎన్నడూ ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. ఈ ఉదయకాలము ఆయన మాత్రమే మన నుండి పాపమును ఆయన ఎడము చేయగలిగిన దేవుడు. ఆయన శిలువ రక్తమయందు మీరు విశ్వసిస్తే ఆయన రక్తము మన యొక్క పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేస్తాది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా, ప్రభు ఎదుట మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక ఆయన మన పాపాలను క్షమిస్తాడు. పాపాలను క్షమించే అధికారం యేసుకు మాత్రమే ఉంది. ఇంకా ఎవరు మనల్ని పాపము నుండి విమోచింపలేరు, మనల్ని పరిశుద్ధులుగా చేయలేరు. మనము పాపములోనే జీవిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఆ నిత్య నరకాన్ని తప్పించటం కొరకే యేసు దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన సర్వ మానవాల కొరకు తన ప్రాణాన్ని ఆయన శిలువలో పెట్టి ఆయన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఈ ఉదయకాలం ఆయన రక్తాన్ని విశ్వసించండి. దేవుడు మీ పాపముల నుండి మిమ్మల్ని పవిత్రపరిచి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి రీతిగా మన పాపములను ఒప్పుకుందాం, కనికరింపబడదాం, దైవ దీవెనలు పొందుదాం. అట్టి నిత్యత్వాన్ని మనము పొంది యుగాలు ప్రభుతో జీవిందాం. అలాంటి దైవకమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా పాపములోను లోకములోను జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాలం మీరు ఆకర్షించి వారి పాపములను మీరు పరిహరించి వారి పాపముల నుండి వారిని వెడము చేసి వారిని పవిత్రపరిచి మీ ఎదుట నిర్దోషులుగా జీవించినట్లు అటు దైవ కృపను మాకు అందరికీ మీరు అనుగ్రహించి మహిమ పొందమని, ప్రతి ఒక్క అవసరతను మీ మహిమలో నుండి తీర్చి మీరే మేలు చేయమని, సమస్త ఆటంకాలను యేసు నామములో గద్దించినైనా ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరి ఎడల మీరే మేలు చేసి మీ రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని కలగచేసి నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.